అసలు తనూజ అలాగే మాధురి గారు అసలు ఏ కాంట్రోవర్సీ‌లో ఇరుక్కున్నారు. దీనిపై అసలు మాధురి గారు అసలకి ఎలా రియాక్ట్ అవుతారని అయితే నేను అస్సలు కనుక్కోలేదు. సో, మాధురి గారు అసలకి ఎలా రియాక్ట్ అయ్యారు? అసలకి ఏంటి ఆ కాంట్రోవర్సీ అనేది ఫుల్ డీటెయిల్స్‌లో ఈ వీడియోలో మనం చూసేద్దాం. రీసెంట్‌గా 'గీతూ రాయల్' గారు తిరుమల విజిట్ అయినప్పుడు ఒక దగ్గర ఆగి రీల్స్ చేసినందుకు అసలు తిరుమలలో ఇలాంటి రీల్స్ అయితే చేయకూడదు అనేసి కాంట్రోవర్సీ అనేది జరిగింది. సో, 'గీతూ రాయల్' గారు కూడా దానికి రెస్పాండ్ అయ్యి సారీ చెప్పి వీడియో కూడా తీశారు. సో, అలాగే 'ప్రియాంక జైన్' అలాగే 'శివకుమార్' కూడా ఒక ప్రాంక్ చేయడం వల్ల కాంట్రోవర్సీలో ఇరుక్కున్నారు. వాళ్ళు కూడా సారీ చెప్పి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. 'నయనతార' గారు కూడా ఆ టైంలో తిరుమల విషయంలోని కాంట్రోవర్సీ అనేది ఎదుర్కోవడం జరిగింది. సో, రీసెంట్‌గా ఏంటంటే తనూజ బర్త్‌డే రోజున మాధురి గారు, అలాగే తనూజ గారు ఇద్దరు తిరుమల అనేది విజిట్ చేయడం జరిగింది. సో, తిరుమలలో విజిట్ చేసి దర్శనం అయిపోయాక అక్కడున్న గెస్ట్ హౌస్‌లోని మాధురి గారు తనూజకి సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆవిడ తనూజ బర్త్‌డే కాబట్టి, సో, తనూజ గారి కోసం మట్టి గాజులు, శారీ అలాగే ఎగ్‌లెస్ కేక్ అనేది తీసుకురావడం జరిగింది. సో, ఆ ఎగ్‌లెస్ కేక్ అనేది తనూజ గారి చేత కట్ చేయించడం జరిగింది. సో, కట్ చేయించడం జరిగింది. సో, దీనిపై సో, దాని వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, తిరుమలలో ఇలా కేక్ కట్ చేయకూడదు అనేసి దానిపై ఒక కాంట్రోవర్సీలో అనేది ఆహ్, ఇరుక్కోవడం జరిగింది. అండ్ సోషల్ మీడియాలో కూడా మనం ఇప్పుడెక్కడ చూసినా దీనిపైన ఈ వీ వీళ్ళ పైనే ఉంది అనమాట. సో, ఇలా చేయకూడదనేసి. సో, మాధురి గారు దీనికి రెస్పాండ్ అనేది అవ్వడం జరిగింది. సో, మేము చాలా నిష్టగానే వెళ్ళాము. నాన్ వెజ్ కూడా తినలేదు. దర్శనం అన్నీ చేసుకున్నాము. సో, మేము కట్ చేసిన మేము కట్ చేసిన కేక్ కూడా ఎగ్‌లెస్ కేకే. సో, అదే కట్ చేసాం. ఈ విషయంపై తనుజకి అసలకేమీ తెలీదు అని కూడా వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, మాధురి గారు కూడా ఇలా కూడా అంటారు. నాకసలు తిరుమలలో కేక్ కట్ చేయడం నాకు తెలీదు. తెలిస్తే మేము అలా ఎందుకు చేస్తాము అనేసి ఆవిడ చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఈ వివాదంపై తనూజకి అసలకి ఏమాత్రం సంబంధం లేదు. అది నేను కేవలం ఆ అమ్మాయికిచ్చిన సర్ప్రైజ్ మాత్రమే. ఆ అమ్మాయి చిన్న పిల్ల. సో, ఆ అమ్మాయిని ఇలాంటి కాంట్రోవర్సీలో ఏమాత్రం లాగకండి అనేసి మాధురి గారు వీడియో చేయడం జరిగింది. సో, మనం ఆవిడ 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు మాధురి గారు, అలాగే తనూజ గారు చాలా క్లోజ్ బాండ్‌తో ఉండడం జరిగింది. సో, అది వాళ్ళు కూడా బయట కూడా అది జెన్యూన్‌గా కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పొచ్చు. మాధురి గారు నిజంగా చెప్తున్నాము ఆహ్, ఆవిడ 'బిగ్ బాస్‌కి' రాకముందు కొంచెం నెగెటివ్ ఒపీనియన్ అనేది ఉంది. సో, ఆవిడ 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చిన తర్వాత ఆవిడ మనస్తత్వం ఏంటో అనేది చాలా మందికి తెలిసిందనే చెప్పొచ్చు. ఆవిడ చాలా సాఫ్ట్ నేచర్, చాలా ప్యూర్ హార్ట్ అని చెప్పొచ్చు. కల్మషం లేని మనిషి. బయట ఒకలాగా, లోపల ఒకలా మాట్లాడే వ్యక్తి అయితే కాదని క్లియర్‌గా తెలిసిపోయింది మనకి 'బిగ్ బాస్‌లో'. సో, ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వేలోనే రెస్పాండ్ అయింది. సో, బ్లేమ్ కూడా తనూజ మీద వేయకండి అనేసి రిక్వెస్టెడ్ టు ద ఆడియన్స్. జనాలకి ఆమె రిక్వెస్ట్ చేసింది. అసలు తనూజకి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. నేను మాత్రమే ఆ కేక్ కట్ చేయించింది. అది తప్పని తెలిస్తే నేనక్కడ కట్ చేయించను అని కూడా మాధురి గారు చెప్పడం జరిగింది. నాకైతే మనం ఏ తప్పైనా మనం తెలిసి చే తె చెయ్యము. తెలిసి ఎవ్వరు చేయరు. సో, ఏమో అది తప్పనేది అయిపోయింది అని అనుకోవచ్చు. అండ్ ఆవిడ కూడా అపాలజైజ్ అయ్యారు. సో, దీనిపై సోషల్ మీడియాలో ఏ వీడియో చూసినా కానీ, ఈ కాంట్రోవర్సీ మీద ఎక్కువ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ వాళ్ళు కూడా ఈ విషయంపై జరిగింది. సో, ఇది తనూజ అలాగే మాధురి గారు ఎదుర్కొన్న కాంట్రోవర్సీ అనమాట. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.